తహసీల్దార్పై డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం వీరారం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే రామచంద్ర నాయక్. ఈ సందర్భంగా స్థానిక తహసీల్దార్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇసుక విషయంలో కూపన్లు జారీ చేయాలని పలుమార్లు చెప్పినా వినిపించుకోవటం లేదని తహసీల్దార్పై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. కూపన్ల జారీ తమ పరిధిలో లేదని తహసీల్దార్ చెప్పడంతో ఇడియట్ మాటలు మాట్లాడొద్దని ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తహసీల్దార్పై వివాదాస్పద వ్యాఖ్యలను జిల్లా రెవెన్యూ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఎక్కడ నిద్రపోతున్నట్టు సార్ పగలు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మాది. పగలు లేదు, రాత్రి లేదండి. టోకన్ సిస్టమ్ ఇస్తే గతంలో లేదా? టోకన్ సిస్టమ్ ఇప్పుడు లేదు, మరి గతంలో లేదా? మీరు పెట్టించండి సార్ టోకెన్. అలాదే మాట. నేను సొంతంగా ఇడియట్ మాటలు మాట్లాడొద్దు. మీరు నేను సొంతంగా చేయలేదు కదా. ఈ మాటలు మాట్లాడొద్దు. సొంతంగా కాదు, మీరు అందరు కలిసి మా ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, కలెక్టర్ దగ్గర కూర్చోవాలి. అమ్ముతుంటే మీరేం ఎక్కడ నిద్రపోతున్నట్టు? సార్ పగలు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మాది. పగలు లేదు, రాత్రి లేదండి. టోకన్ సిస్టమ్ ఇస్తే గతంలో లేదా? టోకన్ సిస్టమ్ ఇప్పుడు లేదు, మరి గతంలో లేదా? మీరు పెట్టించండి సార్ టోకెన్. అలాదే మాట. నేను సొంతంగా ఇడియట్ మాటలు మాట్లాడొద్దు. మీరు నేను సొంతంగా చేయలేదు కదా. ఈ మాటలు మాట్లాడొద్దు. సొంతంగా కాదు, మీరు అందరు కలిసి మా ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, కలెక్టర్ దగ్గర కూర్చోవాలి.